కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘరానా దొంగను పట్టుకున్నారు స్థానికులు. డబ్బుల సంచిని దొంగలించేందుకు యత్నించిన వ్యక్తిని పట్టుకున్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. బిక్కనూరు మండలానికి చెందిన వ్యక్తి ఓ బ్యాంక్ ఏటీఎం నుంచి 1,00,000 నగదును డ్రా చేసుకొని ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా మరో వ్యక్తి స్కూటీపై వెంబడించాడు. బాధితుడి వద్ద నుంచి డబ్బుల సంచిని కొట్టేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు వాహనాలపై నుంచి కింద పడ్డారు. చోరీకి యత్నించిన వ్యక్తి పారిపోయేందుకు పరిగెత్తుతూ ఉండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నెల్లూరు స్వామిగా గుర్తించారు. నిందితుడు గతంలో తాను డిఎస్పీని అంటూ వాహనదారుల వద్ద డబ్బులు వసూలు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. నకిలీ డిఎస్పీని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు దగ్గర పైసలు ఇవ్వ అని చెప్పేసి అనడంతో ఆయన దగ్గర బిల్లు కడుతున్నా ఆయన నా కవర్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఇంటి దగ్గర పోతే మొత్తం ఈ మంట తీస్తలేరు, లేపుతలేడు.